గేమ్ చేంజర్ టీజర్ చూసా ఎట్లా ఉంది? బాగుంది, గ్రాండియర్ ఉంది, బాగుంది. మరి కలెక్షన్స్ కొట్టదా అంటారా గట్టిగా? అది ట్రైలరు అవన్నీ వస్తే ఇంకా బాగా వస్తుంది. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనైతే ఆఫ్టర్ పుష్ప తర్వాత అదొక 1000కి ప్లస్ వెళ్తుందని అనుకుంటున్నాను. మంచి పోటీ వస్తుంది అంటారు పుష్ప దీనికి? కానీ ఇది క్రిస్మస్కి సంక్రాంతికి 1 మంత్ గ్యాప్ ఉంది, వస్తుంది. మరి ఈ ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్స్కి మంచి ఫైట్ అవుతుంది, దాని గురించి చెప్తాను. అప్పుడు ఏమవ్వవు, సినిమా రిలీజ్ అప్పుడు ఏమవ్వవు, ఇప్పుడు ఎలాంటప్పుడు అవుతాయి అంతే. మరి పుష్ప మూవీ ఎట్లా ఉండబోతుంది? పుష్ప మూవీ 1 చూసాం కాబట్టి మనకు క్లారిటీ ఉంది. 2లో 1లో హైలైట్ అయిన పాయింట్స్ని 2లో బేస్ చేసుకొని తీస్తున్నారు కాబట్టి ఒక క్లారిటీ అయితే ఉంది, బాగుంటుంది. మరి కలెక్షన్స్ గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ కొట్టిద్దంటారా? రెగ్యులర్లు ఇద్దరు ఆ రోజు ఒకళ్ళు, ఇందులో ఒకళ్ళు మ్యాక్సిమం కొడుతుంది. ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా మారింది, ఇంకా స్క్రీన్స్ పెరుగుతాయి. అండ్ దట్టు దిల్ రాజు గారు కాబట్టి ఆంధ్ర వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీకు ఈ 2 సినిమాలు ఏమి ఇష్టం, గేమ్ చేంజర్ ఆర్ పుష్ప? నాకా బేసిక్గా పుష్పనే బాగా ఇష్టం. పుష్పనా? మరి శ్రీలీల వచ్చింది ఇప్పుడైతే, మీ ఎక్స్పెక్టేషన్ శ్రీలీల సమంత పొజిషన్లో ఇప్పుడు శ్రీలీల ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు బ్రో, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. తను చేస్తుంది, చూస్తాం, బాగుంటే బాగుందని చెప్తాం అంతే, అంతకుమించి ఏం లేదు. మరి ఐటమ్ సాంగ్ అన్నారు, మరి నెక్స్ట్ వచ్చే ఇప్పుడు టీజర్ చూసారు పుష్ప? చూసాను. అది ఎట్లా ఉంది? టీజర్ చాలా బాగుంది, ఎందుకంటే చాలా తక్కువ మంది హీరోలు అలాంటి ఒక గెటప్ తోటి అలా చేయడానికి ఒప్పుకుంటారు. తను చాలా బాగా చేశాడు దాంట్లో. వాళ్ళు అంత హైప్ ఉంది కదా, వాళ్ళు కలెక్షన్ అంటూ పెట్టుకున్నారు, బడ్జెట్ అంత వస్తుందని, అది ఆ బడ్జెట్ రీచ్ అవుతారంటారు? సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తేనే ఆ బడ్జెట్ వస్తుందని చెప్తున్నారు కదా, డెఫినెట్గా హిట్ టాక్ వస్తుందని నా నమ్మకం. పుష్ప 2లో అమ్మూరు పాత్ర ఉంది కదా, అది ఎలా ఉండబోతుంది అన్న సీన్ థియేటర్లో? అది ఒక 30 సెకండ్స్ గ్లిమ్స్ కట్ చేస్తేనే ర్యాంప్ ఉంది బ్రో థియేటర్లో. దానికి ఆ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎం, అల్లు అర్జున్ గారి పెద్దగా డైలాగ్ లేకపోయినా హూ అనే ఒక డైలాగ్తోనే ర్యాంప్ పుట్టించారు. మ్యాక్సిమం ఆ సీన్కి గూస్ బంప్స్ వస్తాయి బ్రో థియేటర్లో. చాలా మంది పెద్ద హీరోలు అట్లా ఆ సీన్ ఒప్పుకోరు, సో అల్లు అర్జున్ గారు ఒప్పుకోవడానికి ఎలా అనిపిస్తున్నారు? చాలామంది పెద్ద హీరోలు అలాంటి సీన్ ఒప్పుకోరు అని మనం డిసైడ్ చేయకూడదు. లేదు మనం డిసైడ్ చేయకూడదు. ఎంతమంది చేయలేదు బ్రో, ఎంతమంది చేయలేదు చెప్పండి. చాలా పెద్ద వాళ్ళు కూడా చీరలు కట్టి చేశారు. ఏం బాడీగార్డ్ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు చేయలేదు, అప్పుడు చేస్తారు. కానీ ఆ సీన్కి అది రిక్వైర్మెంట్ కాబట్టి చేశాడు, చాలా బాగా చేశాడు.